గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. పవిత్రమైన గ్రహణ స్నానములు ఆచరించటం కోసం యదువీరులంతా కురుక్షేత్ర స్థానమైనటువంటి శమంత పంచకం అనే చోటికి వెళ్ళారు. అది చాలా పుణ్యక్షేత్రం. అక్కడ సాక్షాత్తు విష్ణువంశ సంభూతుడైనటువంటి పరశురాముల వారు గొప్ప యజ్ఞాన్ని ఆచరించారు. ఆ ప్రదేశాన్ని దర్శిస్తేనే మహాపుణ్యం. అలాంటి చోట పుణ్యతీర్థములలో స్నానం ఆచరించటానికి యదువీరులు చేరుకున్నారు. అదేవిధంగా అనేక మంది ప్రజలు వచ్చారు. క్షత్రియులందరూ వచ్చారు అక్కడికి. ఆ వచ్చినప్పుడు పరస్పరము బంధువులందరూ ఒకరినొకరు పలకరించుకుంటూ ఉన్నారు. ఆ సందర్భంలో కుంతీదేవి అక్కడికి చేరుకుని తన సోదరుడైన వసుదేవుణ్ణి చూచి, సోదరా, నేను ఎంతో కష్టపడినప్పుడు మీరెవరూ నా దగ్గరికి రాలేకపోయారు, దూరంగా ఉన్నారు. ఏం చెప్పను, నా బాధలు ఇక్కట్లు అని చెబితే వసుదేవుల వారు అన్నారు, నువ్వే కాదమ్మా, మేమందరం కూడా కంసుని ద్వారా ఎన్నో రకాలైన బాధలు పడి ఇప్పుడిప్పుడే తేరుకుంటూ ఉన్నాము. దైవవశం చేతనే ఎడబాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి, దుఃఖాలు సుఖాలు అన్నీ కలుగుతుంటాయి అని చెప్పి కుంతీదేవితో చెప్పారు వసుదేవుల వారు. శ్రీ సుకౌవాచ వసుదేవోగ్రసేనాద్యైః యదుభిస్తే అర్చితా నృపాః ఆసన్ అచ్యుత సందర్శ పరమానంద నిర్వృతాః. వసుదేవుల వారు, ఉగ్రసేనుల వారు, వీళ్ళందరూ యదువీరులు. వీళ్ళందరి చేత అక్కడికి వచ్చినటువంటి మిత్రులైన రాజులందరూ చక్కగా పూజింపబడ్డారు. శ్రీకృష్ణ పరమాత్మని సందర్శించి ఆ వచ్చిన రాజులందరూ సుఖాన్ని పొందారు, ఆనందంతో తేలియాడిపోతూ ఉన్నారు. పరమానందం ఏమిటి, నిజమైన సత్యమైన ఆనందం ఏమిటో వాళ్ళు తెలుసుకున్నారు. భీష్మో ద్రోణో అంబికాపుత్రో గాంధారీ ససుతా తథా సదారాః పాండవాః కుంతీ సృంజయో విదురః కృపః. భీష్ముల వారు, ద్రోణాచార్యుల వారు, అంబికాపుత్ర అంటే ధృతరాష్ట్రుడు, గాంధారి, వారి పుత్రులైనటువంటి కౌరవులందరూ, సదారాః పాండవాః కుంతీదేవి, పాండవులు అందరూ పత్నులతో సహా వచ్చారు. సృంజయః, అదేవిధంగా విదురుడు, సృంజయుడు, కృపుడు ఇత్యాదిగా కలిగిన మహానుభావులు అందరూ వచ్చారు. కుంతి భోజో విరాటశ్చ భీష్మకో నగ్నజిన్మహాన్ పురుజిద్రుపదశల్యో ధృష్టకేతు సకాశిరాట్. కుంతిభోజుడు, విరాటుడు, భీష్మకుడు, నగ్నచిత్తు, మహాత్ముడైనటువంటి నగ్నచిత్తు, అలాగే పురుజిత్తు, ద్రుపదుడు, శల్యుడు, ధృష్టకేతువు, కాశీరాజు ఇత్యాదిగా కలిగిన వాళ్ళంతా అక్కడికి చేరుకున్నారు. దమఘోషో విశాలాక్షో మైథిలో మద్రకేకయౌ యుధామన్యు సుశర్మాచ ససుత బాహ్లికాదయ. చేదిరాజైనటువంటి దమఘోషుడు, విశాలాక్షుడు, మైథిల వంశపు రాజు, మైథిల దేశపు రాజు, మద్రదేశపు రాజు, కేకయ దేశపు రాజు, యుధామన్యుడు, సుశర్మ, బాహ్లికుడు ఇత్యాదులంతా వారి వారి సుతులతో సహా సకుటుంబంగా ఆ కురుక్షేత్ర ప్రాంతంలో ఉన్నటువంటి తీర్థానికి విచ్చేశారు, శమంత పంచకానికి. రాజానో ఏ చ రాజేంద్ర యుధిష్ఠిరమనువ్రతాః శ్రీనికేతం వపుశౌరేః సస్త్రీకం వీక్ష్య విస్మితాః.
రాజులందరూ వచ్చి ధర్మరాజుని చేరుకున్నారు, ఆయన అనుసరించారు. ఎందువల్లంటే ధర్మరాజు చేసినటువంటి రాజసూయ యాగ సమయంలో ఆయన దిగ్విజయ యాత్ర చేశాడు కాబట్టి ఆయన చేతిలో అందరూ ఓడిపోయినటువంటి వారే. ఓడిపోవటం అంటే ధర్మరాజు యొక్క గెలుపును, ఆయన ఆధిపత్యాన్ని అంగీకరించిన వాళ్లే కాబట్టి ధర్మరాజుని అనుసరించి ధర్మరాజుని గౌరవిస్తూ రాజులందరూ ఒక చోట చేరారు. అదేవిధంగా పత్నులతో సహా విచ్చేసినటువంటి శ్రీకృష్ణ స్వామిని, పరమాత్మ స్వరూపుడైనటువంటి ఆ శ్రీకృష్ణుణ్ణి చూచి ఆశ్చర్యచకితులయ్యారు రాజసమూహాలందరూ కూడా. అధతే రామకృష్ణాభ్యాం సమ్యక్ ప్రాప్త సమర్హణా ప్రశశంసు ముదాయుక్తా వృష్ణీన్ కృష్ణ పరిగ్రహాన్. కృష్ణుని చేత రాజులంతా చక్కగా స్వాగత సత్కారాలు ఇవ్వబడినటువంటి వారై సంతోషించారు. కృష్ణుడంతటి వాడు మనల్ని చూచి చక్కగా గౌరవిస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. ఈ బలరాముడు కృష్ణుడు వీళ్ళిద్దరూ యదువంశ వీరులయ్యారు. వీరు బంధువులుగా కలిగినటువంటి ఆ యదువీరులు కానీ వృష్ణివంశీయులు వీళ్ళంతా ఎంత అదృష్టవంతులో కదా. కృష్ణుడిని అనుసరించి ఉన్న అతని బంధువులందరూ సాక్షాత్తు పరమాత్మునితో సంబంధం కలిగిన వారయ్యారు. అందువల్ల యదువీరులంతా చాలా గొప్పవాళ్ళు అని ఆ రాజులంతా భావించారు. అహో భోజపతే యూయం జన్మభాజో నృణామిహ యత్పశ్యధాసకృత్ కృష్ణం దుర్దర్శమపి యోగిన. వాళ్ళందరూ ఇలా అన్నారు ఆ రాజులంతా. ఓ ఉగ్రసేన మహారాజా, ఓ వసుదేవ మహారాజా, ఈ యదువంశంలో, భోజవంశంలో, వృష్ణివంశంలో, అంధక వంశంలో ఉన్నటువంటి సమస్తమైన వీరులందరూ గొప్పవాళ్ళు. ఎందువల్లంటే మహాయోగులు సైతం తపస్సు మొదలైనటువంటి నియమముల చేత పొందశక్యము కానటువంటి శ్రీకృష్ణుని యొక్క, పరమాత్ముని యొక్క దివ్య సాన్నిధ్యాన్ని మీరు పొందారు. ఎన్నోసార్లు ఆ శ్రీకృష్ణుని పక్కనే అలా అలా సంచరిస్తూ, ఆయన్ని స్పృశిస్తూ, ఆయనతో మాట్లాడుతూ ఆ పరమాత్మతో కలిసి ఉన్నారంటే మీరంతా మహాయోగులతో సమానం, అంతకంటే గొప్ప మీరు అని రాజులందరూ ఆ యదువీరులను అలాగే ఉగ్రసేనాదులను చక్కగా స్తుతించారు. యద్విశ్రుతి శృతి నుతే దమలం పునాతి పాదావనే జనపయశ్చ వచశ్చ శాస్త్రం భూకాల భర్జిత భగాపి యదంఘ్రి పద్మస్పర్శోత్త శక్తిరభివర్షతి నోఖిలార్థాన్. శ్రీకృష్ణుడు అంటే సామాన్యుడా? వేదముల చేత వర్ణింపబడినటువంటి వాడు. సాక్షాత్తు అపౌరుషేయమైన వేదరాశులే ఆ పరమాత్ముని గొప్పతనాన్ని చక్కగా వర్ణించాయి. ఆ స్వామి యొక్క కీర్తి ఏదైతే ఉందో అదంతా వేదస్వరూపమే. అదేవిధంగా ఆ కీర్తి యొక్క ప్రవాహం ఏదైతే ఉందో ఆ ప్రవాహమే సాక్షాత్తు గంగా నది స్వామి యొక్క దివ్యమైన పవిత్ర కీర్తికి సాక్షాత్తు నిదర్శనం. ఆ స్వామి యొక్క వాక్కులకు నిదర్శనం ఏమిటంటే వేదముల యొక్క స్వరూపమే. ఆయన మాటలే వాగ్రూపంలో వేదములుగా మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. కాలప్రభావం చేత క్షీణించిన శక్తి కలిగినటువంటి భూమి కూడా, పాపభారాన్ని మోయలేని భూమి కూడా ఎప్పుడైతే శ్రీకృష్ణుడనబడేటువంటి పరమాత్ముని యొక్క పాదస్పర్శతో పునీతమైందో ఆ భూమి కూడా అంతవరకు క్షీణించినటువంటి శక్తిని తిరిగి పొంది సమృద్ధిగా తనలో ఉన్నటువంటి సంపదలను సమస్తమైనటువంటి ప్రాణులకి అందించేటువంటి శక్తి కలిగినదైనటువంటిది భూదేవి. దానికి కారణం ఏంటంటే పరమాత్ముడైన శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క పాదస్పర్శయే కారణం. అలాంటి కృష్ణుడు మీకు చేరువయ్యాడు అని ఈ యదువీరులందరినీ రాజులు పొగుడుతున్నారు. తద్దర్శన స్పర్శనానుపథ ప్రజల్ప శయ్యాసనాశన సయౌన సపిండబంధ ఏషాం గృహే నిరయవర్త్మని వర్తతాంబః స్వర్గాపవర్గ విరమ స్వయమాస విష్ణు. సహజంగా ప్రవృత్తి మార్గంలో ఉన్నవాళ్ళు, కర్మలను ఆచరించేటువంటి వాళ్ళు, సంసార బంధంలో చిక్కుబడేటువంటి వాళ్ళు పరమాత్మ అనుగ్రహాన్ని సముపార్జించడం చాలా దుర్లభం కదా. కానీ ఈ యదువంశంలో వాళ్ళంతా, ఈ భోజ వృష్ణి అంధక ఇత్యాది వంశాల్లో ఉన్నవాళ్ళు, కృష్ణుడితో సంబంధం ఉన్నటువంటి ఈ వంశాల వాళ్ళందరూ
తాము కర్మ మార్గంలో ఉన్నప్పటికీ కూడా, ప్రవృత్తి మార్గంలో ఉన్నప్పటికీ సహజ సిద్ధమైనటువంటి ఆ పరమాత్మ యొక్క కలయికని పొందినటువంటి వారై ఈ లోకంలోనే పునీతులైపోయారు. వీళ్ళకి మోక్షము అవసరం లేదు, స్వర్గము అవసరం లేదు. స్వర్గమోక్షాల కన్నా అతిక్రమించినటువంటి గొప్ప స్థానాన్ని పొందారు. ఏమిటి అంటే శ్రీకృష్ణ పరమాత్మతో సాన్నిధ్యం సహజ సిద్ధంగా వారికి లభించింది. ఎన్ని జన్మల పుణ్యమో గదా ఇది. ఆ స్వామిని దర్శించటం, ఆ స్వామిని స్పృశించటం, స్వామితో మాట్లాడడం, ఆయన్ని అనుసరించడం, ఆయన మార్గాన్ని, ఆయనతో పాటు తగినటువంటి శయ్యను, ఆసనములను, అలాగే వివాహ సంబంధములను, దేహ సంబంధములను పొందినటువంటి వారై వారు ఎల్లప్పుడూ ఈ ప్రవృత్తి మార్గంలో ఉన్నప్పటికీ ఆ పరమాత్మతో సహజ సిద్ధమైన సంబంధం కలిగి ఉండటం చేత ఈ వంశాల వాళ్ళందరూ తరించిపోయారు. ఎక్కడో ఉన్న స్వర్గం వీళ్ళకి ఎందుకు? మోక్షం కన్నా అద్భుతమైనటువంటి స్వామి సాన్నిధ్యం నిరంతరము, యోగులకు కూడా అసాధ్యమైన సాన్నిధ్యం వీళ్ళందరికీ లభించింది కదా అని వాళ్ళు సంతోషించారు. శ్రీ సుఖ ఉవాచ నందస్తత్ర యదూన్ ప్రాప్తాన్ జ్ఞాత్వా కృష్ణ పురోగమాన్ తత్రాగమద్భృతో గోపై అనస్థార్థై దిదృక్షయ. యదువీరులంతా పుణ్యతీర్థమైనటువంటి శమంత పంచకానికి చేరుకున్నారన్న విషయం నందును కూడా తెలుసుకుని తన పరివారంతో బళ్ళు కట్టుకుని వాటి మీద ప్రయోజనమైనటువంటి సామగ్రితో పాటు అందరినీ తీసుకుని అక్కడికి చేరుకున్నాడు. శ్రీకృష్ణుణ్ణి చూడొచ్చు, వసుదేవుణ్ణి చూడొచ్చు, బంధువులందరినీ పలకరించచ్చు, పుణ్యతీర్థాలు ఆచరించచ్చు అని చెప్పి ఆయన కూడా వచ్చాడు. తం దృష్ట్వా వృష్ణయో హృష్టాః తన్వః ప్రాణమివోత్థితాః పరిషస్వజిరే గాఢం చిరదర్శన కాతరాః. నందుణ్ణి చూడంగానే యదువీరులకు కూడా ఎంతో సంతోషమైపోయింది. మనందరికీ ఆత్మీయుడు, చిరకాల మిత్రుడైనటువంటి నందుడు వచ్చాడని వసుదేవునకు కూడా సంతోషమైపోయింది. వారి దేహంలో అప్పుడే ప్రాణాలు వచ్చినట్లుగా భావన చేశారు. నందుణ్ణి చూచి ఆత్మీయుడు వచ్చాడు కదా, ఆయన్ని కౌగిలించుకున్నారు. చాలా కాలం తర్వాత చూచారు కదా, ఎంతో కాలం తర్వాత చూడటం వల్ల వారి కళ్ళకి తృప్తి కలిగింది. వసుదేవ పరిష్వజ్య సంప్రీత ప్రేమ విహ్వల స్మరన్ కంసకృతాన్ క్లేశాన్ పుత్రన్యాసంచ గోకులే. వసుదేవుడైతే పరమానంద భరితుడై నీ అంత ఆత్మీయుడు నాకు లేడు ఓ నంద, నీలాంటి మిత్రుడు దొరకడం దుర్లభం అని ప్రేమతో కౌగిలించుకుని ఆ నందుడు చేసినటువంటి ఉపకారాలన్నీ స్మరించాడు. ఆనాడు కంసుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి సందర్భంలో నా పుత్రులైనటువంటి బలరామకృష్ణులిద్దరినీ నీ కుమారుల వలె పెంచి పోషించారు మీరు, యశోదానందులిద్దరూ కూడా. మీకు మేము ఆజన్మాంతము కృతజ్ఞత కలిగి ఉంటాము అని ఆ వసుదేవుడు నందుణ్ణి కౌగిలించుకుని చక్కగా స్తుతించాడు. కృష్ణరామౌ పరిష్వద్య పితరా అభివాద్య చ నకించనోచతు ప్రేమ్నా సాశ్రుకంఠౌ కురుద్వః. బలరామకృష్ణులిద్దరూ కూడా ఆ నందుణ్ణి చేరుకుని ఆయన్ని కౌగిలించుకున్నారు. యశోదాదేవిని కూడా చూచారు, ఆమె సన్నిధికి చేరుకున్నారు. పరస్పరము ఒకరినొకరు చూచి కళ్ళ వెంట ఆనందాశ్రువులు జాలువారుతున్నాయి. తమ బాల్యమంతా వారి వద్దనే గడిచిపోయింది. ఏం మాట్లాడాలో తెలియటం లేదు. ఆనందాశ్రువులతో గద్గదమైనటువంటి కంఠములు కలిగినటువంటి వారై తమ ఆనందాన్ని కళ్ళతోనే వ్యక్తపరుచుకున్నారు ఒకరికొకరు. తావాత్మాసనమారోప్య బాహుభ్యాం పరిరభ్య చ యశోదా చ మహాభాగా సుతౌ విజహతు శుచః. ఆ బలరామకృష్ణులిద్దరినీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని యశోదాదేవి, నందుడు వీళ్ళిద్దరూ వాళ్ళని ప్రేమపూర్వకంగా పలకరిస్తూ ఉన్నారు. రెండు చేతులతో దగ్గరికి తీసుకుని వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టుకున్నారు. ఎంతకాలమైంది వీళ్ళని చూచి, వీళ్లతో ఆడి పాడి ఆ గోవ్రజంలో కృష్ణుడితో గడిపినటువంటి రోజులన్నీ యశోదాదేవి గుర్తు తెచ్చుకున్నది. రోహిణి దేవకీ చాథ పరిష్వద్య వ్రజేశ్వరీం స్మరంత్యౌ తత్కృతాం మైత్రీం బాష్పకంఠ్యౌ సమూచతు. వసుదేవుని పత్నులైనటువంటి రోహిణి, దేవకి వీళ్ళిద్దరూ యశోద దగ్గరికి వచ్చి ఆమెని కౌగిలించుకుని, అమ్మా నీ చక్కని సహకారంతో మా బిడ్డలు మీ దగ్గరే చక్కగా పెరిగి బాల్యమంతా గడిపారు, ఏ దుఃఖం లేకుండా గడిపారు బలరాముడు గాని కృష్ణుడు గాని అని
ఆ యశోదాదేవి చేసినటువంటి చక్కని సహకారాన్ని గుర్తు తెచ్చుకుని ఆమెతో తమకున్నటువంటి సఖ్యతను స్మరిస్తూ కృతజ్ఞతాభావంగా యశోదాదేవిని పలకరించారు రోహిణి అలాగే దేవకి. కావిస్మరేత వామైత్రీ మణివృత్తాం వ్రజేశ్వరి అవాప్యాప్యైంద్రమైశ్వర్యం యస్యానేహ ప్రతిక్రియ. అమ్మా యశోద, నువ్వు చేసినటువంటి చక్కని సహాయం అనేది జన్మలో మర్చిపోలేనిది. సాక్షాత్తు స్వర్గాధిపత్యం ఇచ్చినా ఆ రుణం తీరదు, ఎన్ని సంపదలు ఇచ్చినా తీరదు. అంత చక్కని సహకారం అందించావు నీవు యశోద. మా బిడ్డల్ని చిన్నప్పటి నుంచి చక్కగా పెంచి పోషించి వారికి అన్ని రకాలైనటువంటి సంస్కారాలు నేర్పినటువంటి మిమ్మల్ని మేము మర్చిపోలేము. దీనికి తగినటువంటి ప్రతిచర్య సహాయం ఇంకేదన్నా ఉందా ఈ లోకంలో? లేదు. కొన్నిటికి రుణం తీర్చుకోవడానికి అవకాశం ఉండదు. ప్రాణదానం చేసినటువంటి వారు, ఇలా అనేక రకాలైనటువంటి ఆపత్ సమయంలో సహాయం చేసినటువంటి వారు, వాళ్ళని మనం ధనంతో వారి విలువ కట్టలేము. వారి పట్ల ఎప్పుడూ కృతజ్ఞతగా ఉండడం అదే మనం చేయవలసినటువంటి పని. వారికి ఏదైనా అవసరమైతే మన ప్రాణాలు అర్పించైనా కూడా సహాయం చేయాలనే కృతజ్ఞత హృదయంలో కలిగి ఉండడం తప్ప అంతకు మించి ఏం చేయగలం? వారి పట్ల అపకారం చేయకుండా ఉంటే చాలు. ఇది సాధారణమైన మానవుల యొక్క ప్రవృత్తి. ఇక్కడ అందరూ మహాపురుషులు, గొప్ప స్త్రీలే కాబట్టి వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, అమ్మా యశోద, నీవు చేసినటువంటి ఆ సేవను మేము మర్చిపోలేము. నీవు చేసిన సహాయం మేము జన్మలో మర్చిపోలేనిది, ఆ రుణం తీర్చుకోలేనిది. ఏతావదృష్ట పితరౌ యువయోస్మ పిత్రోః సంప్రీణనాభ్యుదయ పోషణ పాలనాని ప్రాప్యోషతు భవతి పక్ష్మః యద్వదక్షిణోః న్యస్తావకుత్ర చ భయౌ నసతాం పరస్వః. వీరిద్దరూ బలరామకృష్ణులిద్దరూ గోవ్రజంలో ఏ కొంచెము భయం లేకుండా క్వచిదపి భయరహితం చక్కగా వాసం చక్రతు, వీళ్ళిద్దరూ చక్కగా మీ దగ్గర ఏ భయము లేకుండా నివాసం చేసి మీ చక్కని ప్రేమతో పెరిగారు. మీరు వీళ్ళని కనురెప్పల వలె కాపాడారు. కళ్ళను కనురెప్పలు ఎలా కాపాడతాయో అంత జాగ్రత్తగా. పక్ష్మః యద్వదక్షిణో, కనులకు రెప్పలు ఎంత విలువైనవో అంత జాగ్రత్తగా కనురెప్పలతో సమానంగా కనురెప్పల వలె వీళ్ళని మీరు కాపాడారు. పెంచి పెద్ద చేశారు, వాళ్ళకి ఏం కావాలో ఇచ్చి పోషించారు, పాలించారు. సాక్షాత్తు తల్లిదండ్రుల వరే చూసుకున్నారు. ఇంత చక్కని సహాయం చేసిన వాళ్ళకి మేము ఏమి ఇవ్వగలము అని వాళ్ళని స్తుతిస్తూ ఉన్నారు ఈ రోహిణి, అదేవిధంగా దేవకి. వీళ్ళిద్దరూ కూడా యశోదా నందులను. శ్రీ సుక ఉవాచ గోప్యశ్చ కృష్ణముపలభ్య చిరాదభీష్టం యత్ప్రేక్షణే దృశిషు పక్ష్మకృతం శపంతి దృగ్భిః హృదీకృతమలం పరిరభ్య సర్వాః తద్భావమాపురపి నిత్యయుజాం దురాపం. కృష్ణుణ్ణి చాలా కాలం తర్వాత నందవ్రజం నుంచి వచ్చినటువంటి గోపికలు చూచారు. కృష్ణుణ్ణి చూచి కళ్ళార్పకుండా ఉందామని ప్రయత్నం చేస్తుంటే అప్పుడప్పుడు కనురెప్పలు పడిపోతున్నాయి. అయ్యో, మనం దేవతలం కాలేకపోతే మానవులమైతిమి, ఆ కృష్ణుణ్ణి కళ్ళార్పకుండా చూద్దామంటే బ్రహ్మదేవుడేమో ఈ కళ్ళకు కనురెప్పని కలిగించాడు. ఎంత కఠినాత్ముడు ఆ బ్రహ్మ! నిశ్చలంగా కళ్ళార్పకుండా తదేకంగా కృష్ణుని చూద్దామంటే కుదరటం లేదు మనకని గోపికలు బ్రహ్మగారిని తిట్టిపోస్తున్నారు. తమ యొక్క నేత్రములతోనే ఆ స్వామిని దర్శిస్తూ తమ హృదయంలో స్వామిని కౌగిలించుకున్నట్లుగా భావన చేశారు. ఇతరులెవరూ పొందలేనటువంటి, యోగులకు కూడా దుర్లభమైనటువంటి ఆ స్వామి యొక్క చక్కని సాన్నిధ్యాన్ని పొందారు ఆ గోపికలు ఒకనాడు. ఇప్పుడు స్వామి దర్శన భాగ్యంతో ఆనందిస్తూ స్వామి భావంతో తాదాత్మ్యతతో పులకాంచితలై చక్కగా సంతోషిస్తున్నారు గోపికలు. భగవాన్ తాస్తథా భూతాః వివిక్త ఉపసంగతః ఆశ్లిష్యానామయం పృష్ట్వా ప్రహసన్నిదమబ్రవీత్. పరమాత్ముడైన కృష్ణుడు కూడా గోపికల యొక్క భావాన్ని గ్రహించినటువంటి వాడై ఏకాంతంగా గోపికలను కలిసి వాళ్ళందరినీ దగ్గరకు తీసుకుని మీరంతా కుశలమే కదా అని నవ్వుతూ వాళ్లతో ఇలా మాట్లాడుతున్నాడు. అపిస్మరధ నస్సఖ్య స్వానామర్ధ చికీర్షయ
గతాంశ్చిరాయితాన్ శత్రుపక్ష క్షపణ చేతస. గోపికలారా, మమ్మల్ని మీరు స్మరిస్తున్నారా? మా శత్రువులందరినీ నాశనం చేసి మా బంధువులందరినీ ఒక చోట చేర్చవలసినటువంటి అవసరం వచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని విడిచి నేను వెళ్ళాను, మళ్ళీ కలవలేకపోయాను. అందువల్ల నా మీదేదన్నా మీకు కోపంగా ఉన్నదా? నా ప్రయోజనం కోసం మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి నా బంధువుల క్షేమం కోసం, నా శత్రువుల్ని నాశనం చేయటం కోసం నేను వెళ్ళాను తప్ప మిమ్మల్ని విడిచి వెళ్ళాలని ఆ హృదయంలో లేదని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ గోపికలతో. అప్యవధ్యాయథాస్మాన్ స్విత్ అకృతజ్ఞా విశంకయ్య నూనం భూతాని భగవాన్ యునక్తి వియునక్తి చ. నన్ను మీరు అర్థం చేసుకున్నారా? అప్యవధ్యాయథ, అవధ్యాయథ, నన్ను అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని విడిచిపెట్టాలని వెళ్ళలేదు. నేను కృతజ్ఞుణ్ణి కాదు, మీ పట్ల కృతజ్ఞత కలిగినటువంటి వాడిని. నా మీద మీరు ఆ శంక కలిగి ఉండవద్దు. భగవంతుడే ఈ ప్రాణులకు సంయోగ వియోగాలనేవి కలిగిస్తూ ఉంటాడు. మనందరం నిమిత్త మాత్రులం అంటున్నాడు పరమాత్ముడైన కృష్ణుడు. ఆయన లీల ఇదంతా. కావాలని నేను మీతో వియోగాన్ని కోరుకోలేదు, భగవంతుడే కల్పించాడని చెప్తున్నాడు. వాయుర్యథా ఘనానీకం తృణం తూలం రజాంసి చ సంయోధ్యా క్షిపతే భూయ తథా భూతాని భూతకృత్. వాయువు ఏం చేస్తాడు? మేఘాలని చల్లాచెదర చేస్తాడు. అలాగే గడ్డి పరకల్ని ఎగరేస్తాడు. దూదిని కూడా దూరంగా ఎగరవేస్తాడు. ధూళినంతా ఎగరగొడతాడు. ఒక చోట ఉన్నటువంటి వాటిని నానా దిక్కులకు పంపిస్తాడు. ఆ వాయువు వలె భగవంతుడు కూడా కలిసి ఉన్నటువంటి ప్రాణులన్నిటినీ తన మాయాజాలంతో కలుపుతూ ఉంటాడు, అనేక చోట్లకి విసిరేస్తూ ఉంటాడు. మన నిమిత్త మాత్రులమే. సంయోధ్య క్షిపతే భూయ తథా భూతాని భూతకృత్. ఆ పరమాత్ముని వల్లనే ఈ సంయోగ వియోగాలనేవి ప్రాప్తిస్తున్నాయి తప్ప నేను కావాలని మీతో వియోగం కావాలని నేను కోరుకోలేదు గోపికలారా. మయి భక్తిరిహి భూతానాం అమృతత్వాయ కల్పతే. నా యందు భక్తి కలిగినటువంటి వారు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. వారు దైహికంగా నశించినప్పటికీ ఉత్తమమైనటువంటి మోక్షాన్నే పొందుతారు. దిష్ట్యా యదాసీన్ మత్ స్నేహో భవతి నా మదాపన. నన్ను చేరుకునేటువంటి చక్కని స్థానాన్ని మీరు సంపాదించారు. ఏ విధంగా అంటే నా స్నేహం వల్ల, నాతో మీరు స్నేహాన్ని కలిగి ఉండడం వల్ల మత్ప్రాపక, నన్ను పొందేటువంటి చక్కని అవకాశం అనేది మీకు లభించింది. నా స్నేహం అంటే సామాన్యమైనది కాదు. మదాపన మత్ప్రాపక, నన్ను పొందేటువంటి చక్కని అవకాశం మీరు పొందారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అహం హి సర్వభూతానాం ఆదిరంతోంతరం బహిః భౌతికానాం యథా ఖంవార్భూర్వాయుర్జ్యోతిరంగనాః. ఓ గోపికల్లారా, సమస్తమైనటువంటి ప్రాణులకు ఆది, స్థితి, అంతము అంటే ఆద్యంతములు, మధ్యస్థానము అంతా నేనే అయి ఉన్నాను. అంటే వాటి పుట్టుకకు, వాటి స్థితికి, నాశమునకు కారణం నేనే. ఇక పంచభూతాలు ఏవైతే ఉన్నాయో పృథివ్యప్తేజు వాయురాకాశములు అనబడేటువంటివి, వాటన్నిటికీ కూడా ఉత్పత్తి స్థానం నేనే. అవన్నీ సృష్టించేటువంటి వాణ్ణి నేనే. ఏవం హ్యేతాని భూతాని భూత్వేష్వాత్మాత్మనా తతః ఉభయం మయ్యథ పరే పశ్యతా భాతమక్షరే. సమస్తమైన ప్రాణులు యోనిజాలు, స్వేదజాలు, అండజాలు, ఉద్భిజాలని 4 రకాలు ఉన్నాయి కదా. వీటన్నిటికీ ఉత్పత్తికి కారణం నేనే. పంచభూతముల యొక్క స్వరూపం నేనే. అన్ని ప్రాణుల యందు ఉన్నటువంటి అంతర్యామిని నేనే. భోక్తను నేనే, భోగ్య వస్తువును నేనే, సమస్తమును నేనే అని చెప్పి గోపికలకు తత్వోపదేశం చేశారు పరమాత్మ శ్రీకృష్ణుల వారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.